గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉన్నా లేకున్నా దేశం ఉంటుందని అన్నారు. కానీ కాంగ్రెస్ ఎస్పీలు తమ పిల్లల భవిష్యత్తుపైనే దృష్టి సారిస్తాయని ఆరోపించారు. యూపీలోని ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. 10 ఏళ్ల పదవీకాలం తర్వాత మీ ఆశీస్సులు కోరేందుకు తాను మళ్లీ ఇక్కడకు వచ్చానని అన్నారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజలు చూశారని, నిజాయితీతో మీకు సేవ అందించడం తన ధర్మమని చెప్పారు. రాబోయే 5 ఏళ్ల కోసం కాకుండా మరో 25 ఏళ్ల ప్రగతి ప్రస్థానం దిశగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు ప్రధాని. రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో, రద్దు చేసే బీజేపీ కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. రిజర్వేషన్లు 50% పరిమితి వరకే ఇవ్వాలనే నిబంధనను కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే తీసివేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక హామీ ఇచ్చారు. ఎంపీగా ధర్మపురి అరవింద్ను రెండోసారి గెలిపించండి, పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తామని షా తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని, రాహుల్ రేవంత్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు అమిత్ షా. తెలంగాణను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని అమిత్ షా విమర్శించారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే బీడీ కార్మికులకు ఆసుపత్రి కట్టిస్తామని, షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో పారదర్శకంగా విచారణ జరుగుతుందని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు. ఇప్పటికే కిడ్నాప్ కేసు కింద హెచ్డి రేవణను సిట్ అధికారులు అరెస్టు చేశారని చెప్పారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కేసు స్వేచ్ఛగా దర్యాప్తు చేసేందుకు సిట్కు అన్ని అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ప్రజ్వల్ రేవణకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఆయన విచారణకు హాజరు కాకపోతే సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోందని పరమేశ్వర పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు మించవని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. 400 సీట్లు అని బీజేపీ చెబుతున్న మాటల్లో నిజం లేదని తెలిపారు. బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం అంత సులభమేమీ కాదని శశి థరూర్ వ్యాఖ్యలు చేశారు. కూటమితో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేనని అన్నారు శశి థరూర్. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. రక్షణ మంత్రి ఇలా చెబితే ఇక ముందుకెళ్లడమే, వారిని ఆపడానికి మనమెవరని వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ కూడా గాజులు తొడుక్కొని కూర్చోలేదని గుర్తుంచుకోవాలన్నారు. పాక్ వద్ద అణుబాంబు ఉందని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ అణుబాంబు మనపై పడుతోందని పేర్కొన్నారు. ఇక అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. హసన్ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఎంపీ ప్రజ్వల్ రేవణపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయింది. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర వెల్లడించారు. ఆయన తిరిగి భారత్కు రప్పించేందుకు ఇంటర్పోల్ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇంటర్పోల్ సమాచారం ఇచ్చి ఆయన్ను గుర్తిస్తుందని తెలిపారు. ప్రజ్వల్ను తిరిగి రప్పించే విషయాన్ని సిట్ చూసుకుంటుందని చెప్పారు. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరును అభినందించిన పరమేశ్వర సిట్ చట్టం ప్రకారం నడుచుకుంటుందన్నారు. అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ నేరానికి సంబంధించిన నిందితుడి ఆచూకీ, వారి కార్యకలాపాలు, అదనపు సమాచారాన్ని దాని సభ్య దేశాల నుంచి సేకరించేందుకు బ్లూ కార్నర్ నోటీసును జారీ చేస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఎవరన్నా అంటే చెప్పుతో కొట్టాలంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్వంత్ కుమార్ గౌతమ్ రాజ్యాంగంలోని ప్రియంబుల్ మారుస్తామంటూ ఇంటర్వ్యూ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం అసూయపడేలా తెలంగాణకు పరిశ్రమలు వచ్చాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. ఇవాళ వాటిలో కొన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పంట కోత పూర్తయి విక్రయించే సమయంలో రైతు బంధు నిధులు వేస్తారా అని నిలదీశారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై కరీంనగర్లో సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. వారితో మంత్రి పొన్నం ప్రభాకర్ కుమ్మక్కయ్యారని పరోక్ష ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన డబ్బుతో ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సైతం ఆ డబ్బుతోనే కొంటున్నారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీస్తున్నందుకే మంత్రి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు బండి సంజయ్. 2014 ముందు హైదరాబాద్ బాంబు పేలుళ్లు ఉండేవని, టెర్రరిజం విషయంలో మోదీ ప్రభుత్వానికి జీరో టాలరెన్స్ అని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో 5వ స్థానానికి ఎదిగిందని గుర్తు చేశారు. ఎవరూ ఊహించని రీతిలో బ్రిటిష్ లాంటి దేశాలను వెనక్కి నెట్టి ఆర్థికంగా బలపడిందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా మారబోతోందన్నారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కు ఇన్వాల్వ్ చేసి దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి.
తెలంగాణకు మోదీ ఏం చేశారని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలమూరుకు చేసిందేంటని పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. తనను ఒక మహిళ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తించారు డీకే అరుణ. తనను గెలిపిస్తే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని డీకే అరుణ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బ్యాంకులను ముస్లింలకు దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని విమర్శలు గుప్పించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శలు ఎక్కుపెట్టారు. రైతుల కడుపు కోతను రేవంత్ ఎక్కువ రోజులు ఉండలేరని ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ దళితులను మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెప్పిన విశ్వేశ్వరరెడ్డి అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలందరికీ న్యాయంగా రిజర్వేషన్లు అందించాలని మోదీ ఆలోచిస్తున్నారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజాగూడలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో కొండాపూర్ శిల్పా ఐటీ పార్కులో విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్పై రిటర్నింగ్ అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సంజయ్పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్పై ఎన్నికలు ముగిసే వరకు ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నిషేధం విధించాలని ఆర్వోను కోరారు బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. ఆంధ్రాలో భూమాఫియాను అంతం చేసేందుకు అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతామన్నారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వమని అన్నారు అమిత్ షా. దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోడీ ప్రధాని కావాలని మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేసిన తమిళిసై మాయా గార్డెన్లో నిర్వహించిన విశేష సంపర్క్ అభియాన్లో మేధావులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి బలమైన ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎవరు ప్రధాని అవుతారో కూడా తెలియదన్న తమిళిసై రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాహుల్ గాంధీ కాదని రాంగ్ గాంధీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. 6 గ్యారెంటీలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెప్పడమే కాకుండా రాహుల్ గాంధీతో సైతం చెప్పించారని విమర్శించారు. మహిళల బ్యాంకు ఖాతాల్లో 2,500 రూపాయలు వేశామని రాహుల్ గాంధీ చెప్పడం అంటే వారిని అవమానించడమే అన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారని రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలి పని చేసుకుంటున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై స్పందించిన కేటీఆర్ ఆయన్ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ మొగలయ్యను కలిసి కొంత ఆర్థిక సాయం చేశారు. మొగలయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్తో పాటు అన్ని రకాల హామీలు నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగలయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కేటీఆర్ తనకు చేసిన సాయానికి మొగలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సాయం పట్ల మొగలయ్య సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ను ఓయూ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేడు ఉదయం 11 గంటల వరకు ఓయూపీఎస్లోనే క్రిషాంక్ను విచారించనున్నారు. ఓయూలో నీళ్లు, కరెంటు కోతపై ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేశారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టు సూచన మేరకు ఒక్కరోజు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. క్రిషాంక్ కాల్ డేటాతో పాటు వాట్సాప్ మెసేజ్లను పోలీసులు ఆరా తీయనున్నారు. గతంలో ఇలాంటి ఘటనలపై వచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగాలని క్రిషాంక్ తరపు న్యాయవాది కోరారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చూస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హిందూ మహిళల పుస్తెలు గుంజుకొని ముస్లింలకు ఇస్తారని ప్రధాని అనడం సిగ్గుచేటని అన్నారు. మరో 4-5 రోజుల్లో రైతు బంధును పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తుమ్మల హామీ ఇచ్చారు. మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే పార్టీలు చేయడం నిషేధమని గతంలో ప్రకటించిన సీఐ మల్లేష్ తాజాగా అదే బ్రిడ్జిపై బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార పర్యటనలో సీఎం జగన్ దూకుడు పెంచారు. అధికారమే లక్ష్యంగా చేపట్టిన మేమంతా సిద్ధం సభలతో జోరు పెంచిన జగన్ తాజాగా ఒకే రోజు 3 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా బాపట్ల, నర్సరావుపేట, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు జగన్.
సీఎం జగన్ కు వ్యతిరేకంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబుతో సంబంధం లేదన్నారు. రేపు జగన్ ఆయన సతీమణికి విభేదాలు వస్తే దానికి కూడా తానే కారణమవుతా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎన్నికల వేళ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన కుటుంబ సభ్యులపై ప్రతిపక్షం ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మవరంలో అమిత్ షా బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో సరిగా లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత నుంచే డబుల్ ఇంజన్ సర్కార్ మొదలవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్రని పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహారావుకు సైతం భారతరత్న ఇచ్చిందని, మోదీ ప్రభుత్వానికి ఆ ఘనత చెందుతోందన్నారు. కడపలో రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పై రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు బూతులు గోతులు తీస్తూ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను పొన్నూరుకు వస్తున్నానని తెలిసి హెలీప్యాడ్ను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని. వైసీపీ నేతలు చేసిన ఈ పని ఉగ్రవాద చర్య అని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అమిత్ షా బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 5 ఏళ్ల జగన్ పాలన పారదర్శకంగా జరిగిందన్నారు. వైసీపీ అమలు చేసిన ప్రతి పథకానికి లెక్కలు ఉన్నాయన్నారు. అవినీతి జరిగింది టీడీపీ హయాంలో అని చెప్పారు. అందులో బీజేపీకి వాటా ఉందని ఆరోపించారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వినియోగించుకున్నారని, మోడీ అన్న మాటలు అమిత్ షా మర్చిపోయారా అని ప్రశ్నించారు సజ్జల. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది ఈసీ. తదుపరి డీజీపీ నియామకం కోసం 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితాను ఉదయం 11 గంటలలోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది ఈసీ. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై సిఐడి కేసు నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతల ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగింది. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ. దీంతో ఈసీ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్ పై సిఐడి కేసు నమోదు చేసింది. కేసు విచారణ చేసింది. A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. ఎన్నికల వేళ టీడీపీ అధినేతపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు పట్ల ఎన్నికల సంఘం స్పందించింది. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తుందంటూ ఈసీకి వర్ల రామయ్య వివరించారు. ఇక వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదో పట్టించేలా ఫోన్లు చేశారని ఆరోపించారు. విద్వేషాలు రగిల్చేలా కుట్రతో తప్పుడు ప్రచారం చేశారని, భార్గవ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య ఈసీకి విజ్ఞప్తి చేశారు. వర్లరామయ్య ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ సిఐడికి స్పష్టం చేసింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డీజీకి ఆదేశాలు ఇచ్చింది ఈసీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీసీ కులాల ఆత్మీయ సమావేశాన్ని బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 56 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, బీసీ కులాలైన శెట్టిబలిజ, గౌడ కులాలకు విడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. అయితే కార్పొరేషన్ చైర్మన్లు పేపర్కే పరిమితమయ్యారని, విభజించిన కార్పొరేషన్లకు కనీసం ఆఫీస్ గానీ, కుర్చీ గానీ లేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ విధంగా చేయడం బీసీలను గౌరవించడమా, అవమానించడమోనని బీసీలందరూ ఆలోచించాలన్నారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో క్షత్రియ సామాజిక వర్గానికి అభ్యర్థుల కోసం వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నించిందని, కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటం వల్ల ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించవద్దని జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్ఓలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. స్పాట్లోనే ఫామ్ 12ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఫామ్ 12ను సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల తమ ఓటును వినియోగించలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనివార్య కారణాలతో మే 1 లోపు ఫారం 12 ఇవ్వని వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇంటింటికి వెళ్తూ వైసీపీ చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు శ్వేత. 10 సంవత్సరాలుగా కేసినేని నానిని విజయవాడ ప్రజలు పెద్ద కొడుకుగా చూసుకుంటున్నారని శ్వేత తెలిపారు. కేసినేని నాని మరోసారి విజయం సాధిస్తారని శ్వేత ధీమా వ్యక్తం చేశారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్పై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2019 జూలై 29న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన సమయంలో టీడీపీ తరపున పయ్యావుల కేశవులు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం సజ్జల ప్రదర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో యాక్ట్పై దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంతకంటే నీచులు ఎవరైనా ఉంటారా అని సజ్జల నిలదీశారు. ప్రజలతో మమేకమై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ యువతను కలుపుకుని వెళ్లేందుకు వారితో క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. కర్నూలు నగరంలోని బీ క్యాంప్ గ్రౌండ్లో వాకర్స్తో ముచ్చటించారు. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు కర్నూలు ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఉన్న అనుభవంతో కంపెనీలు తప్పక తీసుకొస్తానని పేర్కొన్నారు. 40 ఏళ్లుగా నిస్వార్థంగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నట్లు గుర్తు చేశారు భరత్. కుల మతాలకు అతీతంగా ప్రజలకు మంచి చేశామన్నారు. తనను గెలిపిస్తే ఎమ్మిగనూరును మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేస్తానని తెలిపారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు బుట్టా రేణుక. వేలాదిగా తరలివచ్చిన ఓటర్లను ఉద్దేశించి ఎమ్మిగనూరు పట్టణంలో కూరగాయల మార్కెట్ మరియు ఎద్దుల మార్కెట్ వద్ద పర్యటించారు. మార్కెట్కు వచ్చిన రైతులతో, స్థానికులతో ముచ్చటించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని విజ్ఞప్తి చేశారు రేణుక. టీడీపీ నేతలు వైసీపీపై, సీఎం జగన్పై ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేపట్టినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కురుపాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. బ్రిటిష్ వారి కాలంలో జరిగిన భూ సర్వే మళ్లీ ఇప్పుడు రీసర్వే చేస్తూ ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కులు కల్పిస్తుంటే దాని మీద టీడీపీ వాళ్లు బురద జల్లుతున్నారని మండిపడ్డారు పుష్ప శ్రీవాణి. ఎలక్షన్ సమయంలో చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేయడం వారికి పరిపాటేనని పుష్ప శ్రీవాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత కురుపాం నియోజకవర్గం గుమ్మా లక్ష్మీపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాల్లో పర్యటించిన కొత్తపల్లి గీతకు స్థానిక ప్రజలు సాంప్రదాయ గిరిజన వాయిద్యాలతో, దీంసా నృత్యాలతో, హారతులతో స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి కొత్తపల్లి గీత దీంసా నృత్యంలో అడుగులు కలిపారు. గ్రామాల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామాల్లోని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేసిన నినాదాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం, బైరాగులపాడు గ్రామాల మధ్య నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెదక్పట్నంలో బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లార్ బీజేపీ ఎంపీ మునుస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంబేద్కర్కు భారతరత్న అవార్డు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. బీజేపీ మద్దతు ఇస్తేనే అంబేద్కర్కు అవార్డు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దళిత బంధుతో ప్రజలకు నామాలు పెట్టారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం తథ్యమన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించి మూడోసారి మోడీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు 8 రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు ఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణికుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణంగా ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ రుసుము కింద ఒక్కో ప్యాసింజర్ ₹10 చెల్లించాల్సి ఉంటుంది. అదే సూపర్ లగ్జరీ లేదా ఆపై బస్సుల్లో టికెట్ బుక్ చేసుకుంటే ₹50 రిజర్వేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ను ప్రయాణ సమయానికి 8 రోజుల ముందు బుక్ చేసుకుంటే అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లపై ఎటువంటి రుసుము తీసుకోబోమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచడంపై తెలంగాణ సర్కార్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ కింద గ్రూప్ 1 నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33ను సవాల్ చేస్తూ శ్యామ్ సుందర్ రెడ్డి మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ల కేటాయింపును రద్దు చేసేలా టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 28కి హైకోర్టు వాయిదా వేసింది. హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో 3 భారత వ్యక్తుల అరెస్టుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతతో కూడిన న్యాయ వ్యవస్థ ఉందని, నిజర్ హత్య తర్వాత కెనడాలోని సిక్కు మతస్థులు అభద్రతకు లోనవుతున్నారని చెప్పారు. హింసా వివక్షకు తావు లేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతి కెనడా పౌరుడి హక్కు అంటూ ట్రూడో కమెంట్స్ చేశారు.
లక్నో సూపర్ జాయింట్స్ సొంతగడ్డపై కోల్కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట నైట్ రైడర్స్ 235 పరుగుల భారీ స్కోర్ చేయగానే ఛేదనలో రాహుల్ సేన చేతులెత్తేసింది. 16.1 ఓవర్లో 137 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయ్యర్ సేనకిది వరుసగా 3వ విజయం. ఈ గెలుపుతో వారు ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్నట్టే. 236 పరుగుల భారీ ఛేదనలో లక్నో ఏ దిశలోనూ విజయం దిశగా అడుగులు వేయలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ కులకర్ణి 2వ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అనంతరం కొద్దిసేపు కేఎల్ రాహుల్, మార్కస్ జోడీ మెరుపులు మెరిపించారు. వేగంగా ఆడుతూ కోల్కతా బౌలర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారి వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. ఓవైపు రిక్వైర్డ్ రన్ రేటు పెరిగిపోవడం, మరోవైపు నరేన్ పరుగులు రాకుండా కట్టడి చేయడంతో చేజేతులా వికెట్లు పారేసుకున్నారు. ధర్మశాలలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టేసింది. పంజాబ్ కింగ్స్ పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లో 9 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా 3, తుషార్ దేశ్పాండే 2, సిమర్న్జిత్ సింగ్ 2, మిచెల్ శాంటర్ను 1 వికెట్ తీశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. మరికొద్ది క్షణాల్లో న్యూస్ అనాలిసిస్తో జోస్న మీ ముందుంటారు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.